అలాగే ఒక నల్లటి స్త్రీ, మూర్ఛ వ్యాధి కలిగినటువంటి ఒక స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చింది. అల్లాహ్ యొక్క ప్రవక్త, నాకు మూర్ఛ వ్యాధి ఉంది, నాకు ఈ వ్యాధి నయం కావాలని దువా చేయండి అని అన్నారు. అనగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ వ్యాధి పైన నువ్వు గనక ఓర్పు సహనం వహించినట్టయితే దీనికి బదులు అల్లాహ్ నీకు జన్నత్, స్వర్గాన్ని ఇస్తాడు. మరి నువ్వు దువా చేయమంటే కూడా నీ వ్యాధి నయమైపోతుంది, దువా చేస్తానన్నారు. లేదు ప్రవక్త, నాకు స్వర్గమే కావాలి, ఈ వ్యాధి పైన నేను ఓర్పు వహిస్తాను అని చెప్పింది ఆమె. అయితే ప్రవక్త, నాకు మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు బట్టలు తొలగిపోతున్నాయి, బట్టలు తొలగిపోకుండా ఉండటానికి దువా చేయండి అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చదివారు, ఆమెకు మళ్ళీ బట్టలు తొలగిపోలేదు. చూడండి, ఎవరైనా జబ్బులు బాగవ్వాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసి పంపారే తప్ప తాయెత్తు కట్టి పంపలేదు, దారము కట్టి పంపలేదు, మంత్రాలు చదివి పంపలేదు. కావున ఈ రోజు మసీదులలో చాలా మంది ధర్మ జ్ఞానం లేనటువంటి ముస్లిం ఇమాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు తాయెత్తులు కట్టుకుంటూ, దారాలు కట్టుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా ఈ రోజు పోతున్నారు. ఖురాన్ గురించి చెప్పకుండా తౌహీద్ అంటే ఏంటో, అకీదా అంటే ఏంటో, షిర్క్ అంటే ఏంటో చెప్పకుండా ఈ రోజుల్లో ప్రజలను గుమ్రా చేస్తున్నారు. దాని ఫలితం, దాని కారణం ఈ రోజు ఎలా ఉందంటే, ఏ ముస్లిం ఇంటి గుమ్మానికి చూసినా పచ్చగుడ్డలో టెంకాయ, ఎర్రగుడ్డలో టెంకాయ, నిమ్మకాయలు, మిరపకాయలు, వెంట్రుకల దారాలు ఇవన్నీ కూడా కట్టబడి ఉన్నాయి. ఇది ఇస్లాము కాదు. ఈ దర్గాలు, ఈ సమాధులు, ఈ తాయెత్తులు, ఈ దారాలు, ఈ టెంకాయలు, నిమ్మకాయలు ఇవన్నీ మూఢ నమ్మకాలు తప్ప ఇది ఇస్లాం ధర్మము కాదు సోదరులారా. కావున మన మస్జిద్కి ఇమాముని పెట్టుకుంటే ఖురాన్ హదీసు జ్ఞానం ఉన్న ఇమాముని పెట్టుకోవాలి. ఎలాంటి వ్యక్తిని పెట్టుకోవాలి? మసీదుకు వచ్చే ప్రతి ముసల్లిని గమనించాలి. ఎవరి కాలికైనా దారం ఉంటే అతనికి బోధించాలి, ఎవడైనా నమాజ్ తప్పు చదువుతుంటే అతనికి బోధించాలి, అతనికి పిలిచి నసీహత్ చేయాలి. కానీ ఈ రోజుల్లో ఇమాములు ఎలా ఉన్నారంటే నమాజ్ చదివిపించి అయిపోగానే రూమ్ లోకి వెళ్ళిపోతున్నారు తప్ప ముసల్లీలను గమనించడం లేదు, వారిలో లోపాలను చక్కది